విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అత్తను చంపిన కోడలే, కాకపోతే దొంగ పోలీస్ ఆట ఆడించి మరీ ఆవిడ్ని చంపేసింది. రాను రాను ఎలా ఉన్నారంటే మనుషులు, పాపం వాళ్ళే అంటే పాపం అని అనకూడదు, రెగ్యులర్గా క్రైమ్ చేసే నరహంతకులు కాదు, సైకోలు కాదు, షాడిస్టులు కాదు. సడన్గా ఒకానొక టైంలో మనిషి మృగంలా మారిపోతున్నారు. ఆడదే కానీ మగవాడే కానీ, ఆడదే కానీ మగాడే కానీ, చిన్నపిల్లలే కానీ వృద్ధులే కానీ, అంటే వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా గూగుళ్ళల్లో యూట్యూబులలో హౌ టు కిల్ అని వెతికి చంపేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాట్లాడుకుంటే, పెందుర్తిలో అప్పన్నపాలెం అనే ఒక ఏరియా ఉంది. అక్కడ శ్రీవర్షిణి హోమ్స్ అదొక చిన్న గేటెడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో లలిత అనే ఒక కోడలు, జయంతి కనకమహాలక్ష్మి అనే ఒక అత్తను అతి దారుణంగా హత్య చేసింది. సడన్గా ఏమైందంటే, ఫస్ట్ శ్రీవర్షిణి హోమ్స్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందండి, ఒక మనిషి కాలిపోతున్నారు అని. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిన తర్వాత అక్కడేం జరిగింది, మా అత్తయ్య అండి టీవీ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి కుర్చీలో కూర్చున్న అత్తగారికి మంటలు అంటుకొని ఆవిడ తగలబడి చనిపోయారు. పోలీసులు వచ్చేసరికి ఆవిడ విగతజీవిగా ఉన్నారు. అసలు ఈ లలితను ఆవిడ ఏం చేసింది అంటే, యాక్చువల్గా హత్య ఎలా చేసింది, ఎందుకు చేసిందో మాట్లాడుకుందాం. అంతకుముందే ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపులో 100 రూపీస్తో ఒక పెట్రోల్ తెచ్చుకుంది బాటిల్లో. అది అత్త మీద పోసి నిప్పంటించి చంపేసింది. పరుగున పక్కింట్లోకి వచ్చేసి, మా అత్తగారు తగలబడిపోతున్నారు, టీవీ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి అందరికీ పిలిచింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేశారు. అంతకుముందు పోలీసులు చూస్తే ఆవిడ కొంచెం కట్టేసింది, కళ్ళకు గంతలు కట్టేసింది, ఆవిడ చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి. ఏంటమ్మా ఇది ఎందుకు కట్టేశారు అంటే, పిల్లలు అత్తగారు కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే ఆ కట్లు అనేవి జరిగాయి. తర్వాత అనుకోకుండా టీవీ ప్రమాదం జరిగేసరికి ఆవిడ అలా కాలిపోయారని ఈవిడ చెప్పింది. పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. వీళ్ళ హస్బెండ్, ఇంతకు వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు, బ్రాహ్మణ కుటుంబం, వీళ్ళ లలిత వాళ్ళ హస్బెండ్ అంటే మన జయంతి కనకమహాలక్ష్మి వాళ్ళ కొడుకు పౌరోహితం చేస్తాడు. ఇంటింటికి వెళ్ళి పౌరోహితం, గుడిలోనో అక్కడో ఇక్కడో పౌరోహితం చేస్తాడు, పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసే ఆయన అనమాట. ఆయన పిలిచిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఈవిని గట్టిగా అడిగితే ఎందుకమ్మంటే నేనే చేశానని ఒప్పుకుంది. ఎలా చేశావు, ఏముంది, దొంగ పోలీస్ ఆట ఆడమని పిల్లలకి అత్తకు ఒక టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్లో భాగంగా ఆవిడ కాళ్ళు చేతులతో కట్టేయాలి, అరుపులు బయటికి వినబడకుండా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాను. తర్వాత నేను తెచ్చిన పెట్రోల్తో నిప్పంటించి తగలబెట్టేశాను. తర్వాత అయ్యో మా అత్తగారు కాలిపోతున్నారని పక్కింట్లో ఎదురింట్లో అటు ఇటు తిరిగి హడావిడి చేశాను. ఈలోపు పోలీస్ స్టేషన్ కబురంది, దీన్ని అలా చిత్రీకరించాలనుకున్నా. సరే అమ్మ మరి ఎందుకు చంపావు అని అడిగితే, పడట్లేదండి, అసలు మాట వినట్లా, చాదస్తం ఎక్కువ, ఎప్పుడు కసురుకుంటుంది, నన్ను సరిగ్గా చూడదు, ఏ పని చేసినా విసుక్కోవడం, ప్రతిసారి నన్ను తిట్టడం, గేలి చేయడం, ఎగతాళి చేయడం, అసలు ఏంటో అన్నాడు, ఒక మనిషిలా కూడా నన్ను చూడట్లేదండి, నాకు మా ఇంట్లో ఉన్న అంత అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ రాలేదు, ఈవిడతో ఎందుకో నేను సఖ్యతగా ఉండలేకపోతున్నాను అని ఒక సింపుల్గా అలా చెప్పేసింది. అక్కడ కంగు తిన్న పోలీసులు ఏం చేయాలో అర్థం కాల. పాపం 64 ఏళ్ళ వృద్ధురాలు ఆవిడ, ఏజ్ కొంచెం పెద్దదే, 70 అటు ఇటుగా ఉంటాయి. పెద్దవాళ్ళు అంటేనే చాదస్తం ఉంటుంది, వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళు చూసిన కాలం వేరు, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాలం వేరు. దీనికి కొంతమంది అలవాటు పడతారు, ఇంకొంతమంది అయితే అసలు అలవాటు పడరు. పైగా బ్రాహ్మణ కుటుంబాల్లో అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, టైం టు టైం చేయడాలు ఉంటాయి, పూజలు పురస్కారాలు చేయాలి, నీట్గా చేయాలి. అప్పట్లో ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా చేసేవాళ్ళు, అప్పుడు ఇంకా పాతకాలం, అదే విధానం ఇప్పటికీ కావాలనుకుంటారు. మనకి ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారంగా ఏమైందంటే, చివరికి ఇంట్లో మొన్న ఒక వీడియో చూసా, బాగా వైరల్ అయింది, మీరు కూడా చూస్తే చూడండి. కొత్త ఇంట్లోకి
ఆవుని తిప్పాలి అనే ఒక మనకేదో ఉంది సంథింగ్, అది మంచి జరుగుద్ది అని. ఆవు తిరిగి పేడేయడమో లేకపోతే ఏదో అట్లా ఇంట్లో అడుగు పెడితే శుభమని. ఒక బొమ్మ రోబోటిక్ ఆవుని అలా తిప్పి అది అట్లా నడుచుకుంటూ వెళ్తుంది. అది పిచ్చో పైత్యమో తెలియదు కానీ అలా తయారయ్యారు. అండ్ అన్నీ ఆర్డినరీ వచ్చేసాయి మనకి. ఇంకొకరు నిన్న వీళ్ళది చూసా, ఉపాసన గారు అత్తమ్మాస్ కిచెన్లో ఒక ఏదో ప్లేట్ ఉంది, దాంట్లో అన్ని గోల్డ్ పువ్వులు అలా పెట్టేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అదేం పూజ నాకు సరిగ్గా తెలీదు, బట్ ఏంటో అట్లా దొరికేసింది ఆన్లైన్లో. ఈవెన్ చాలా సంప్రదాయాలు చాలా ఇవన్నీ కూడా ఇప్పుడు మారిపోతున్నాయి. ఏమో కాలం మారుతున్న కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఇంకా ఏంటి పంతులు కూడా అవసరం లేదు, ఇట్లా పెట్టి ఫోన్లలో మంత్రాలు వినుకుంటూ పూజలు చేసే వాళ్ళని చూసాము. అంటే టెక్నాలజీ డెవలప్ అయింది, యూటిలైజ్ చేసుకుంటున్నారు, మంచిదే, కాదనలేము. అలా అయితే ఉంది, అది కూడా దైవత్వమే. మన గుళ్ళల్లో పెట్టరా పాటలు, బట్ కొంచెం అన్ఈజీగా ఉంటుంది. మనకి ఈజీగా ఉన్నంత ఆ పెద్దవాళ్ళకి అంత ఈజీగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే మంత్రాలు నోటితోనే చదవాలి, కడగడం కూడా పరిశుభ్రంగా కడగాలి, 1-4 సార్లు తుడుచుకోవాలి, అన్నీ నీట్గా కనపడాలి. పూజలు పురస్కారాలు చేస్తే 4 రకాలు వండాలి, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తినాలి. తినేటప్పుడు కూడా అక్కడిక్కడ ఏం పడేయకూడదు, వెంటనే బాసలు కడగాలి, షింకులు అలా ఉండకూడదు, డస్ట్బిన్ ఎప్పటికప్పుడు బయట పడేయాలి, అలా మూలకు ఉండకూడదు. ఇంకా బోల్డన్ని బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోవాలి. మంచి విషయాలే, చెడ్డదేం కాదు. గడపకి పసుపు నిండుగా చేతులతో పెట్టాలి, పెయింట్లు వేయొద్దు. ఇప్పుడు ఏంటంటే గడపకి ముగ్గులు వేయబడను, పెయింట్ వేయడం అంటే ఎల్లో పెయింట్ వేస్తారు. యాక్చువల్గా గడపకి మనం పసుపు రాస్తాం, ఎందుకంటే దానికంటే ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు అదేంటి, అది ఎల్లో కలర్లో ఉండాలన్న నిబంధన ఏం లేదు. అక్కడ నుంచి అక్కడి వరకు ఎల్లో పెయింట్ వేసి దాని మీద ముగ్గులు వేసేస్తారు. ఇవన్నీ పాతకాలం వాళ్ళకి నచ్చవు. నిజంగా ముగ్గు వేసేటప్పుడు కూడా కొంచెం ఏదో వేయాలనుకుంటారు, పాతకాలం వాళ్ళకి నచ్చవు. అలాగే వేయాలి, నిండుగా ఉండాలి. బోల్డ్ అన్న ఆచారాలు, బొట్లు పెట్టుకోవడం అక్కడి నుంచి నగలు వేసుకోవడం వరకు ప్రతి దాంట్లోనూ వాళ్ళకు పద్ధతి పాడు అనేది కనబడాలి. బ్లౌజులు ఇక్కడి వరకు కుట్టించుకోవాలి, ఇక్కడికి ఉండడం వాళ్ళకి నచ్చవు. ఇక్కడికి ఉంటే బుట్ట బ్లౌజులు ఉండాలి, అది పిల్లలకి వేస్తారు. ఇట్లా చాలా ఉంటాయి, 1 కాదు 2 కాదు. కాళ్ళకు పసుపు రాసుకోవడం. ఇంకా బ్రాహ్మణుల ఇళ్ళల్లో అయితే 1-2 సార్లు. ఇంకా నెయ్యి కూడా మన ఇంట్లోనే కాచాల, కొనొద్దు. ఈ పనులన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ తరం ఉన్న కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అవన్నీ అబ్బా అనిపిస్తాయి. ఎక్కువ పనులు చేసిన ఫీలింగ్ వస్తాయి. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మమ్మీలు చేసేటప్పుడు వాళ్ళు కూర్చుంటారు, ఇంకో ఇంటికి వెళ్ళక నేను ఎందుకు వీళ్ళకి పని చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్రీగా పని చేసుకున్నా ఇంకో ఇంట్లో చేయాలంటే ఏదో అనిపిస్తుంది. ఇవన్నీ కామనే, ఎక్కడ ఏం తప్పు లేదు. కాకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిపోయి ఎక్కువ సినిమాటిక్గా ఊహించుకొని మనుషుల మీద ద్వేషాలు పెంచుకునే వాళ్ళు, అది క్రమక్రమంగా క్రైమ్కి దారి తీస్తూ ఉంది. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే. మొత్తానికైతే లలితని అరెస్ట్ చేశాడు. కాకపోతే ఏంటంటే ఆ పెద్ద ఆవిడ ప్రాణాలు అయితే తిరిగి రావు. ఈ సిచ్యువేషన్ చూసి చాలామంది ఇళ్ళల్లో ఒక ఇంటికి అత్త కోడలకు పడట్లేదు అంటే నిజంగా ఎవరో ఒకరు కొంచెం ఇనిషియేట్ తీసుకొని ఎక్కడి సమస్యలు అక్కడే అప్పుడప్పుడు పరిష్కరించుకుంటూ ఉంటాయి. ఈ పెరిగి పెద్దవవు. ఒకానొక స్టేజ్లో వాళ్ళు చనిపోవడమో వీళ్ళని చంపడమో ఏదో ఒకటి అవుతుంది. కొన్ని స్టేషన్లు ఇప్పుడు ఈవిడకి డిప్రెషన్ ఎక్కువైతే తను కూడా ఆత్మహత్య చేసుకునేది. కోపం పెరిగింది, అది కోపం రూపంలో పెరిగేసరికి ఈవిడ్ని హత్య చేసింది. ఇట్లా ఉంటుంది, 2 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్, వీలైనంత వరకు ఎక్కడైనా ఇంట్లో నాట్ ఓన్లీ అత్త కోడలు మొగుడు పిల్లలైనా సరే కొంచెం కొట్లాడుతున్నారు, మాట పడట్లేదు అన్నప్పుడు 1-2 సార్లు దాన్ని చెక్ చేయించుకొని వాళ్ళ మధ్యలో మనస్పర్ధలని మ్యాక్సిమం తగ్గిస్తే ఇట్లాంటి బాధలేమి ఉండవు. సరే, ఏదేమైనప్పటికైతే ఇక్కడ రేర్ సిచ్యువేషన్, దొంగ పోలీస్ ఆట ఆడించి అత్తని చంపింది అనే న్యూస్ చూడగానే అందరూ కూడా ఉలికి పడతారు. అది తెలిసిన విషయమే. చదువుతూనే ఉన్నాం, రోజుకో క్రైమ్ అవుతానే ఉంది. చేసే వాళ్ళందరూ కరుడు గట్టిన తీవ్రవాదుల, ఉగ్రవాదుల, నేరస్తుల అంటే కాదు, మన పక్కన ఉండే వాళ్ళే. ఒకనొక సిచ్యువేషన్లో మనిషి మైండ్ మారిపోతుంది. పోలీసులు లలిత ఫోన్ తీసుకొని చూస్తే హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ అని ఉందంట, యూట్యూబ్లో చూసింది ఆవిడ. అంటే పాపం ఎలా చంపాలో కూడా తెలియదు, కానీ చంపాలి ఖచ్చితంగా. అట్లాంటి నేరస్తులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. లలితను శిక్షించినంత మాత్రాన ఏముంది, సంథింగ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్.